ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల పట్టణ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి పండుగ వేడుకలు. వాకర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు బొమ్మ సత్తిరెడ్డి ఆధ్వర్యంలో భోగి మంటలను వెలిగించి సంబరాలు చేసుకున్న సభ్యులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎల్లాపి సంఘం వార్షిక క్యాలెండర్ను విడుదల చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. పాల్గొన్న ఎల్లాపి జిల్లా కార్యవర్గ సభ్యులు, ఎల్లాపి కుల బాంధవులు. మంచిర్యాల పట్టణ 11వ డివిజన్ సున్నంబట్టి కాలనీలో సంక్రాంతి పండుగ వేడుకలు. మాజీ కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈరోజు భోగి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు బొమ్మ సత్తిరెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు తెలుగు సంస్కృతి సంప్రదాయాల ప్రకారం నిర్వహించుకుంటున్నామని, మొదటి రోజు భోగి పండుగ సందర్భంగా చలిమంటలు, భోగి మంటలు వెలిగించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ రోజు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి మంటలు వెలిగించి సంబరాలు చేసుకోవడం జరిగిందని అన్నారు. సంక్రాంతి పర్వదిన సమయాల్లో సూర్యుడు ఈ రోజు దక్షిణాయమునకు పూర్తిగా వెళ్లడం జరుగుతుందని, చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో భోగి మంటలు వెలిగిస్తామని, ఇది ఆచారం అని అన్నారు. అలాగే మిగతా 2 రోజులు కూడా సంక్రాంతి పండుగను నిర్వహించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి చంద్రమౌళి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు శుభాకాంక్షలు. మేడల్లా మంచి సీరలున్నాయి. భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ రోజున మేము బైస్ హై స్కూల్ గ్రౌండ్లో
మంచి వాతావరణం లోపల ఈ భోగి వేడుకను జరుపుకుంటున్నాము. ఈ భోగి పండుగ యొక్క విశిష్టత ఏంటంటే సూర్యుడు దక్షిణాయనం లోపల భూమికి దూరం అవుతూ వస్తూ ఉంటే ఈ చలి తీవ్రత పెరిగి ఈ భోగి మంటలతోని ప్రజలు స్వేద తీసుకోవడానికి ఈ భోగి మంటలు వేస్తారు. అలాగే భోగి పండుగ రోజున ముఖ్యంగా పళ్ళతోని స్నానాలు చేయడం జరుగుతుంది. స్నానం చేయడం వలన సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు పొంది దృష్టి దోషం ఉంటా పోతుందని చెప్పి ఒక నమ్మకంగా ప్రజలు ఆ ఆచారాన్ని చేసుకుంటున్నారు. అలాగే సంక్రాంతి పండుగ రోజు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు కాబట్టి ఆ రోజు నుండి ఒక మంచి జరగాలన్న నమ్మకంతో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నాం మనము. అలాగే కనుమ పండుగ అంటే ప్రజలు పంటలు బాగా పండించి ఆ పంటలతోని సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ కనుమ పండుగ జరుపుకుంటున్నారు. అలాగే ఈ 3 పండుగలను ఆంధ్రలో కాకుండా వాస్తవంగా ఈ పండుగను ఆంధ్రలో జరుపుకుంటారు. కానీ తెలంగాణ లోపల ఆనవాయితీ ప్రకారంగా తెలంగాణలో కూడా చాలా ఉత్సాహంగా చాలామంది ప్రజలు ఈ యొక్క పండుగను చాలా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈ పండుగ వాతావరణం లోపల చాలామంది కుటుంబ సభ్యులు కలిసి ఉంటారు. అలాగే ఇంటి ముందు కుంకుమ ఏది మన పూజలు కానివ్వండి, మన ఏది కుంకుమ ఏమంటారు ముగ్గులు కానివ్వండి, అలాగే పతంగలు కానివ్వండి. పతంగులు ఎందుకు ఎగరవేస్తారంటే సూర్య భగవానికి పూజ చేసినట్టే. కాబట్టి ఈ ఆచారాలన్నీ తెలంగాణ ఆంధ్రలో ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఆచారానికి అనుగుణంగా మేమందరము మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో బయసాస్కృతి గ్రామం లోపల అత్యంత వైభవంగా ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క పండుగ సందర్భంగా మంచాల ప్రజలు మరియు తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. భోగి శుభాకాంక్షలు. మంచిర్యాల వాకర్ క్లబ్ అసోసియేషన్లో భోగి సంబరాలు నిర్వహించడం జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించాలనే ఉద్దేశంతో ఆంధ్రాలే కాకుండా తెలంగాణలో కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. 15 సంవత్సరాల నుంచి మన సకాలంలో వర్షం కురిసి పంటలు బాగా వండి పంటలు చేతికొచ్చిన తర్వాత సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కొత్త పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఈ భోగి నిదర్శనం ఏంటంటే మంచి సుగంధ కర్రలు, మామిడి కర్రలు, వేప కర్రలు అవి అని రాగి అన్ని వేయడం వల్ల వాటి మంటతోటి వెగజల్లి మనిషికి ఆరోగ్యంగా ఉండాలని సైన్స్ పరంగా ఉంటుంది. ఈ కాలంలో ముసలి వాళ్ళు చాలామంది కాలం చెల్లించదు. ఎందుకంటే చలి లోపలికి వెళ్ళి వారికి ప్రాణం పోయే స్థితి ఉంటుంది. ఇది ఏంటంటే సైన్స్ ప్రకారం ఈ మంటలు ఆనవాయితీ నిలుస్తుంది. రాబోయే తరాలకు వాస్తవానికి సంప్రదాయ పద్ధతిలో కొత్త తరానికి నేర్పాలనే ఉద్దేశంతో మేమందరం ఈ యొక్క మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మమ్మల్ని చూడు కూడా చాలామంది మార్పు తీసుకుంటారనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కమిటీ సభ్యులు కూడా నేనన్నట్టుగా ముందుకొచ్చి అందరూ పొద్దున్నే 5 గంటలకు లేచి తలస్నానం చేసి సాంప్రదాయమైన దస్తు ధరించి చేయడం జరుగుతుంది. ఉత్తరం నుంచి దక్షిణానం సూర్యుడు వస్తాడు కాబట్టి ఈ కాలం నుంచి ఎండ ప్రభావం ఉంటుంది, చలి దీంతో ముగుస్తుందనే ఉద్దేశం అందరూ అనుకుంటారు. కాబట్టి ఇది ఆనవాయితీ తరాల నుంచి వస్తుంది. కాబట్టి రాబోయే తరానికి ముందుండాలనే ఉద్దేశంతో మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. వాకర్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో ఈ భోగి మంటలు నిర్వహిస్తున్నాం. ఇదే విధంగా అవి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాల చెల్లి ఘనంగా చేయడం జరుగుతుంది. బైసైస్ గ్రౌండ్లో మా మిత్రులందరూ మా కుటుంబ సభ్యులతో సహా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వేడుకలలో పాల్గొనడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఇంకా రెట్టింపుతోని మా వాళ్ళు రావడం జరిగింది. ఆంధ్రాలో ఎంత బ్రహ్మాండమైన జరుగుతుందో దానికన్నా రెట్టింపుగా మా తెలంగాణలో జరుగుతున్నందుకు నిదర్శనం ఇదే. దీన్ని చూసిన తర్వాత ఆంధ్రాలో ఉన్నామా తెలంగాణలో ఉన్నామా అనే డౌట్ వచ్చేస్తుంది మా ఫ్యామిలీ మెంబర్స్. అలాంటి విధానంగా మీ ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇంకెక్కువ చేస్తున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి నది తీరంలో గల శ్రీ గౌతమేశ్వర ఆలయంలో గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం ఫౌండర్ శ్రీదేవి గౌడ్ మాట్లాడుతూ గత నెల రోజులుగా డిసెంబర్ 16వ తేదీ నుండి ఈ రోజు వరకు ధనుర్మాస పూజలు నిర్వహించుకొని చివరగా గోదాదేవి రంగనాథ కళ్యాణ మహోత్సవంతో ఉత్సవాలు ముగుస్తున్నాయని తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవానికి పట్టణం నుండి వందలాది భక్తులు పాల్గొని గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం జరిగిందని, అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వసుంధర రమేష్, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో గోదావరి తీర ప్రాంతంలో గౌతమేశ్వర ఆలయంలో కొలువై ఉన్నటువంటి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా భోగి పండుగ రోజు ఈ యొక్క లోక కళ్యాణార్థమై గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుపుకుంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా విశ్వావస నవ సంవత్సరం కూడా భోగి పండుగ రోజు విశేషంగా భక్తుల సమక్షంలో ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీదేవి మేడం గారి ఆధ్వర్యంలో అందరి బ్రాహ్మణ సమక్షంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు. ఈ స్వామివారి యొక్క అనుగ్రహం వలన పట్టణవాసులందరూ కూడా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతూ ఆయురారోగ్యంతో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మన యొక్క సనాతన ధర్మాన్ని మనమందరం కూడా కలిసి కాపాడుకుంటూ అందరం కూడా సమష్టిగా ఉంటూ భక్తి శ్రద్ధలతోటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ భగవంతుని యొక్క కృపకు పాత్ర కావాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, శ్రీ మాత్రే నమః. సంక్రాంతి శుభ సందర్భంగా అందరికీ హ్యాపీ పొంగలి. భక్తులందరినీ ఆ గోదా రంగనాథ స్వామి సుఖ సంతోషాలతోని ఉండాలని కోరుకుంటున్నాను. స్వామి ఆశీస్సులు. ఈ గోదావరి నది తీరంలో గల గౌతమేశ్వర రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో గత 12 సంవత్సరాల నుండి గోదా రంగనాథ స్వామి కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి స్వామి కృపా కటాక్షాలకు వారందరూ పాత్రలవుతున్నారు. ఇది మన మంచిర్యాల పట్టణానికే ఒక మంచి క్షేత్రము. మనమందరము ఈ ఆలయాన్ని డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మన నది తీరంలో ఉన్నది. శివకేశవులు కలిసి ఇక్కడ ఈ దేవాలయంలో ఉన్నది. పవిత్రమైన గోదావరి నది తీరంలో అందరు భక్తులు శ్రద్ధతో వచ్చి మన స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఏది కోరుకున్నా అది అవుతున్నది. ప్రతి నెల అనగా అష్టమి రోజున కూడా 200 మంది భక్తులకు అనగా అష్టమి పూజలు జరుగుతాయి దత్తాత్రేయ స్వామి. మరియు ప్రతి పౌర్ణమికి భక్తులచే అత్యంత భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతాయి. దినదిన అభివృద్ధి అవుతున్న ఈ దేవాలయానికి కంపౌండ్ ఒకటే మనకు ఇది కొరత. ఈ ఆలయాన్ని నాయకులు, పట్టణ ప్రజలు, అధికారులు అందరూ దృష్టి సాధించి ఈ దేవాలయాన్ని దినదిన అభివృద్ధి చేసి దీనికి కంపౌండ్ ఒకటి అయితే మనకు చాలా బాగుంటుందని ఆలయ ధర్మకర్తగా నేను కోరుతున్నాను. ఈ భక్తులు అందరికీ కళ్యాణానికి వచ్చిన స్వామివారి కనులార వీక్షించిన భక్తులందరికీ స్వామి కృపా కటాక్షము, ప్రజలందరికీ, మీడియా వారికి మరియు నాయకులకు, ప్రజలకు, మన పట్టణ ప్రజలకు, సమస్త లోకానికి స్వామి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి జై శ్రీరామ్. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మంచిర్యాల పట్టణ ప్రజలకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి సోదరులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి గత 20 సంవత్సరాల నుండి గోదావరి తీరాన గౌతమేశ్వరం నెలకొల్పబడింది. దీన్ని అభివృద్ధి దిశలో మరి ధర్మకర్త అయిన శ్రీ గారు మరి ప్రతి గుడిని, టెంపుల్ను ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచనతోని మరి ఆమె ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ, ఈరోజు మరి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా గోదాదేవి రంగనాథ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి రాబో రోజుల్లో కూడా ఈ ఆలయం ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు అయితేనేమి, శివరాత్రి రోజు శివుని అభిషేకాలు ప్రతి ఒక్కటి చేయడం జరుగుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలని కోరుకుంటూ, మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎల్లాపు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వార్షిక క్యాలెండర్ను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్లాపి సంఘం అధ్యక్షుడు కల్వల సుధాకర్ రావు మాట్లాడుతూ, ఎల్లాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వార్షిక క్యాలెండర్ను విడుదల చేయడం జరుగుతుందని, అలాగే ఈ సంవత్సరం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేతుల మీదుగా క్యాలెండర్ను విడుదల చేశామని, ఎల్లాపు సంఘం సభ్యులు అందరూ ప్రతి ఒక్కరూ క్యాలెండర్ను తమ గృహంలో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లాపి సంఘం జనరల్ సెక్రటరీ వీర్ల మల్లికార్జునరావు, రాపోలు జనార్దన్ రావు, పిఏసిఎస్ మందమరి చైర్మన్ సల్వాజీ ప్రభాకర్ రావు, రాచకొండ సుభాష్ రావు, రాచకొండ గోపాలరావు, రాచకొండ శివతేజరావు,
శెట్టి విక్రమరావు, ఎల్లాపు కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా యూనిట్ తరఫున మా ఎల్లాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆవిష్కరింపబడ్డది. ఈరోజు అందరం మేము ఇక్కడ సమావేశం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇదే క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. ఇప్పటికీ 54 సంవత్సరాల నుండి నేను ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం చేస్తామని ఆశిస్తున్నాం. ప్రతి సంవత్సరం మా ఎల్లాపు సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా క్యాలెండర్ను ముద్రించడం జరుగుతున్నది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ముద్రిస్తున్నాం. మంచిర్యాల జిల్లాలోని ఎల్లాపు కుల బంధువుల ప్రతి ఇంట్లో కూడా ఈ ఎల్లాపు సంక్షేమ సంఘం యొక్క క్యాలెండర్ను ఇవ్వడం జరుగుతున్నది. అట్లాగే 2026 క్యాలెండర్ను కూడా ఈరోజు మన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారిచే ఆవిష్కరించడం జరిగింది. దీని తర్వాత మేము ఈ క్యాలెండర్ను మా జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఈ క్యాలెండర్ను ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మా ఎల్లాపు సంక్షేమ సంఘం ఎల్లాపు కులస్తులో కుల బంధువులందరూ కూడా ఐకమత్యంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తున్నారు. ఎల్లాపు కుల బంధువులందరికీ కూడా మా యొక్క ప్రత్యేక సంఘము తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ కూడా వివిధ పనుల్లో ఉండడం వల్ల ఎక్కువ మంది రాలేకపోయారు. కానీ ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఆ పనులు విడిచిపెట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సున్నంబట్టివాడ 11వ డివిజన్లో మాజీ కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని 11వ డివిజన్లో స్థానిక ప్రజల సహకారంతో భోగి పండుగను ఘనంగా నిర్వహించుకున్నామని, ఈ సందర్భంగా ఈరోజు మహిళా మనులకు ప్రత్యేకంగా ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముగ్గుల పోటీలో ఉత్సాహంగా వందలాది మంది మహిళలు పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించడం జరిగిందని, ఇలాగే ప్రతి సంవత్సరం ఈ వార్డులో సంక్రాంతి పర్వదిన వేడుకలు జరుపుకుంటామని అన్నారు. ఈరోజు ముగ్గుల పోటీలో గెలుపొందిన మొదటి బహుమతి 3000 రూపాయలు, రెండవ బహుమతి 2000 రూపాయలు, మూడవ బహుమతి 1000 రూపాయల చొప్పున గెలుపొందిన వారికి అందజేశారు. అలాగే కాలనీ వాసులంతా కలిసి భోగి మంటలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఏర్పడినటువంటి 11వ డివిజన్ ప్రజలందరికీ, అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పెద్ద మనుషులందరికీ కూడా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. అదేవిధంగా భోగి శుభాకాంక్షలు.
మరి ఈరోజు మరి 11వ డివిజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి మరి టెంపుల్ వద్ద అక్క చెల్లెళ్ళ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున రంగవల్లి ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, మరి ఇందులో చాలా పెద్ద ఎత్తున మహిళా సోదరుమణులు మరి పాల్గొనడం ఎంతో సంతోషకరం. మరి ఈ ప్రాంతానికి మరి గత 30 సంవత్సరాలుగా మరి 1995 సంవత్సరం నుండి ప్రతి కార్యక్రమాన్ని ముగ్గుల పోటీలు కానివ్వండి, మహిళా దినోత్సవం కానివ్వండి, మరి మహిళలకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకు రావడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మరి మా ప్రాంతంలో ముఖ్యంగా మా ప్రాంత ప్రజలు కోరిన మేరకు మరి గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో తిరుమల కాలనీ వాసులందరూ కూడా ఇక్కడ మనందరికీ మన ప్రాంతంలో గుడి లేదు, గుడి కావాలని వాళ్ళందరూ కోరినప్పుడు వాళ్ళ కోరిక మేరకు మరి కాలనీ వాసుల యొక్క సహాయ సహకారాలతో, పట్టణ ప్రజల యొక్క సహాయ సహకారాలతో మరి ఒక గుడిని కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి తోళ్లవాగు శ్రీశ్రీనగర్ ప్రాంతంలో ఆ ప్రాంత వాసులందరూ కూడా అక్కడ పోచమ్మ గుడి కావాలని మరి కోరినప్పుడు మరి వాళ్ళ కోరిక మేరకు ఆ ప్రాంతంలో కూడా మరి అక్కడ కూడా ముక్కిడి పోచమ్మ ఆలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈ ప్రాంతానికి ఏది అవసరమో ఈ 11 డివిజన్లో అవన్నీ కూడా ప్రజల యొక్క సహకారంతో, వాళ్ళ యొక్క దీవెనలతోని, వాళ్ళ ఆశీర్వాదంతో ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. రాబో రోజుల్లో కూడా ప్రజల యొక్క సహకారం, వాళ్ళ దీవెనలు ఎల్లవేళలా మాపై ఉంటే తప్పనిసరిగా వాళ్ళు కోరినటువంటి ప్రతి కోరికను కూడా నెరవేర్చేందుకోసం మరి నేను ముందు ఉంటానని కూడా ఆ వెంకటేశ్వర స్వామి మరి ఆశీస్సులు, ఆ పోచమ్మ తల్లి ఆశీస్సులు కూడా మాపై ఎల్లవేళలా ఉండాలని, మా ప్రాంత ప్రజలపై ఉండాలని కూడా మనసారా ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మరి ఈరోజు ఈ యొక్క రంగవల్లి కార్యక్రమంలో మరి ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మహిళా సోదరులందరికీ కూడా మరి మొదటి బహుమతి 3,000 రూపాయలు, రెండో బహుమతి 2,000 రూపాయలు, మరి మూడో బహుమతి 1,000 రూపాయల చొప్పున మరి వాళ్ళకి ఇవ్వడం. అదేవిధంగా పాల్గొన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరికి ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా ప్రజలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి మా వాడ పెద్ద మనుషులందరూ, ఈ కాలనీ వాసులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గుల పోటీలకు నాకు అన్ని విధాల మరి ఉదయం నుంచి నాకు సహకరించి దీన్ని విజయవంతం చేసినటువంటి మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మరి పెద్ద మనుషులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈరోజు భోగి మంటల కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం, అందులో మా మహిళా సోదరులందరూ మరి భోగి మంటల్లో కూడా వాళ్ళ యొక్క ఆట పాటతోని, నృత్యాలతోని ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి మా అక్క చెల్లెలందరికీ మరొకసారి మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబో రోజుల్లో కూడా ఈ సంవత్సరం అన్నీ మంచి జరగాలని మా 11 డివిజన్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా వారు చేస్తున్న ఉద్యోగ వ్యాపారంలో కూడా ఆ యొక్క దేవుని ఆశీస్సులు ఉండాలని, వారు ఇంకా దినదిన అభివృద్ధి అయి రాబో రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో నిర్వహించుకునే విధంగా ఆ దేవుని సహాయ సహకారాలు కూడా మా వాళ్ళపై ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా 11 డివిజన్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంగళవారం టీఆర్ఎస్ పార్టీ మందమరి అధ్యక్షుడు జె రవీందర్ కార్మిక మరియు గనుల శాఖ మంత్రిపై చేసిన అసత్య ప్రచారాలను మందమరి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, ఉమ్మడి జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ సొత్కు సుదర్శన్, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లూరి లక్ష్మణ్, సీనియర్ నాయకులు నర్సింగ్ ఖండించారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు జె రవీందర్ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుండి మందమరి పట్టణ అభివృద్ధి కోసం ఎన్నో నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేయడం జరిగిందని, అభివృద్ధి పనులను ప్రారంభించి త్వరలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని, ప్రతిరోజు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిని సారిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గాన్ని ప్రస్తుతం మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక శ్రద్ధతో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షుడు నిర్వట్ల శ్రీనివాస్, మైనారిటీ పట్టణ అధ్యక్షుడు ఎండి జమీల్, గుడ్ల రమేష్, సేవాదల్ పట్టణ అధ్యక్షుడు సొత్కు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చాలా రోజుల తర్వాత పాపం మర్చిపోయినట్టు అయిందని ప్రెస్ మీట్ పెట్టి మేము ఉన్నాము మర్చిపోకుండా అని చెప్పడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టిన చిన్నగా పెట్టి మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతూ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడి వాళ్ళకు వాళ్ళే పరువు తీసుకునే మాటలు మాట్లాడారు తప్ప
అక్కడ చక్కగా మాట్లాడలేదు. వాళ్ళు ఇజ్జత్ కొట్టుకోవడానికే నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. మందమారి మున్సిపాలిటీ 1/70 యాక్ట్ ఉన్నది, దాన్ని తీపిచ్చేసి మున్సిపల్ ఎలక్షన్లు పెట్టిస్తానని చెప్పేసి వివేక్ వెంకటస్వామి గారు ఎలక్షన్ల ముందు చెప్పిండ్రు. మరి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు అది ఏది లేదు, అది నీటి మూటలో ఇంకేదో మూటలు అయిందని చెప్పిండు. 10 ఏళ్ల కింద కేసీఆర్ వచ్చి సింగర్ హై స్కూల్ గ్రౌండ్లో 6 నెలల మీకు మున్సిపాలిటీ పెట్టిస్తానన్నది ఏ మూటలు అయినాయో నాకు చెప్పాలి. అప్పుడు ఏ మూటలు అయినాయి, మీరు ఏ మూటలు కట్టుకున్నారు? మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడాలి. 2 సంవత్సరాలు ఎక్కడ, 10 సంవత్సరాలు ఎక్కడైంది? మరి అప్పుడు గుర్తురాలే ఎలక్షన్స్, అప్పుడు అవన్నీ చెప్పినప్పుడు గుర్తులేదా? 10 ఏళ్ళ దాకా ఎందుకు గుర్తులేదు? అదొక్కటే కాకుండా ఇంకొక మాట ఏం చెప్తాడంటే, అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతాడట. చెవులు దొబ్బినాయా, కళ్ళు కనబడతలేవా? ఇప్పుడు మాకు తెలిసిన 70 ఏళ్ళ సంవత్సరాలల్లా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాక నాయకత్వం చేసేప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే వేరే పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఎవరు కూడా 5 నెలలకు 6 నెలలకు ఒక్కసారి ఇక్కడ రాలేదు. మా వివేక్ వెంకటస్వామి గారు కార్మిక మంత్రి గారు 4 రోజులకు ఒక్కసారి వస్తే 4 రోజులు ఇక్కడ ఉంటారు. మిగతా 4 రోజులలో 2 రోజులు అక్కడ ఎక్కడ సిద్దిపేటలో మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఉంటే అక్కడ 2 రోజులు ఉంటారు. హైదరాబాద్ ప్రాంతంలో ఇన్ఛార్జ్ ఇస్తే అక్కడ 2 రోజులు ఉంటారు. వారానికి వారం ప్రజల కోసం పార్టీ కోసం గడుపుతున్నది. కళ్ళు కనబడతలేవు అవన్నీ మాట్లాడుతున్నాను నేను. ప్రెస్ ముందర పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడి చేస్తే ఎట్లా కరెక్ట్ అవుతుంది? గాడికి గడ్డేసి దున్నపోతుకు పాలు విండిండట. దున్నపోతుకు కొమ్ములు ఉంటాయి కానీ పాలు వినడానికి రొమ్ములు ఉన్నాయి. రొమ్ములు లేని దున్నపోతుకు పాలు ఎట్లా వింటారని నేను అడుగుతాను. నేను కొమ్ములు ఉన్నాయని కొడతాం అనుకుంటే ప్రజలంతా తెలంగాణ ప్రజలు ఆ కొమ్ములు ఇరగొట్టి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిండ్రు. కొమ్ములు ఇరగొట్టి ఫామ్ హౌస్లో కూర్చోబెడితే కొమ్ములు వేయినాయి, చెవులు వేయినాయి, కళ్ళు వేయినాయి, కనబడగా బీపీ షుగర్ లేచి అలా కూర్చుంది, తాగినట్టు కూర్చుంటా చప్పుడే కూర్చున్నాడు. ఎందుకంటే ఆ రోజు ఇంకొక మాట చెప్తున్నారు. ఆ రోజు మేము మా సుమనన్న మా సుమనన్న మీరు చెప్తారు, ఆయన మీ సుమనన్నే. కానీ మా వివేక్ వెంకటస్వామి మాత్రం కార్మిక మంత్రి వారు అందరి వివేకన్న, ప్రజల వివేకన్న, కాంగ్రెస్ వివేకన్న, మా వివేకన్న, మీ వివేకన్న, అందరికీ వివేకన్నే. కానీ మీ బాల్క సుమన్ మాత్రం మీ సుమన్ అన్న, అదొక్కటే గుర్తుగానే తెలుస్తుంది. టీఆర్ఎస్ నాయకులు జె రవీందర్ మన కార్మిక శాఖ మంత్రి వివేక్ గారిని విమర్శించడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యే అయిన మొదటి నుండే ప్రతి ఒక్క వార్డులో తిరుక్కుంటూ వార్డులో సమస్యలు తెలుసుకుంటూ మన మందమరి పట్టణంలో 24 వార్డులో ఎక్కడ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, నీటి సరఫరా కానీ, మన ఎలక్ట్రీషియన్ కానీ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం జరగద్దనే ఉద్దేశంతో మార్నింగ్ వాక్ పెట్టి ప్రతి ఒక్క పని చేయడం జరిగింది వివేక్ వెంకటస్వామి గారు. వివేక్ వెంకటస్వామి గారిని మీరు విమర్శించడం చాలా సిగ్గుచేటు. మీకు అసలు కళ్ళున్నాయా? ఒకసారి ఊరు మందమారి వెళ్ళి చూడండి. ఆ ఊరు మందమారిలో దాదాపు 75 లక్షల అభివృద్ధి చేసిండు. అక్కడ రోడ్ల మీద నీళ్లు వచ్చి డ్రైనేజ్ వాళ్ళకు మలేరియా టైఫాయిడ్ వచ్చింది. అప్పుడు వివేక్ వెంకటస్వామి గారు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి పరామర్శించి వాళ్ళను అప్పటికప్పుడే 70 లక్షలు శాంక్షన్ చేసి మన అభివృద్ధి చేసిన ఘనత వివేక్ వెంకటస్వామి గారిది. గ్రామీణ ప్రాంత యువకులు క్రీడల్లో రాణించాలని ఉత్సాహంతో సురారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని గ్రామ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం లక్షట్పేట మండలంలోని సురారం గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ క్రికెట్ టోర్నమెంటు పోటీలో గ్రామ సర్పంచ్ అన్నవేణి భాను కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడలు యువకులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని, క్రీడల్లో పాల్గొనే వారు శారీరకంగా దృఢంగా ఉంటారని తెలిపారు. మినీ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని రన్నర్గా విజేతగా నిలిచిన జట్టుకు 5,000 రూపాయల నగదు సురారం గ్రామ సర్పంచ్ అన్నవేణి భాను చేతుల మీదుగా బహుమతిని అందజేశారు. విన్నర్ జట్టుకు బహుమతులను, కన్సోలేషన్ బహుమతులను గ్రామ ఉప సర్పంచ్, గ్రామ కమిటీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గౌతమి సతీష్ రెడ్డి, ఆర్గనైజర్ల పెట్టెం మల్లికార్జున్, సంతోష్ రెడ్డి, సురేందర్ రెడ్డి, వివేక్ రెడ్డి మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల పట్టణ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి పండుగ వేడుకలు. వాకర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు బొమ్మ సత్తిరెడ్డి ఆధ్వర్యంలో భోగి మంటలను వెలిగించి సంబరాలు చేసుకున్న సభ్యులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎల్లాపి సంఘం వార్షిక క్యాలెండర్ను విడుదల చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు.
పాల్గొన్న ఎల్లాపి జిల్లా కార్యవర్గ సభ్యులు, ఎల్లాపి కుల బాంధవులు. మంచిర్యాల పట్టణ 11వ డివిజన్ సున్నంబట్టి కాలనీలో సంక్రాంతి పండుగ వేడుకలు. మాజీ కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.